వెల్కమ్ టు యువర్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం చేయబోతున్నాం పండు చేప పులుసు. ఇదిగో చూసారు కదండి, చేప మంచి పెద్ద చేప వచ్చింది. ఇదిగో ఫుల్గా నీట్గా కట్ చేసుకుని కడిగి ఇలా పెట్టుకున్నాం. ఇవ్వండి సాంబారు, దానికి సరిపడా 2 స్పూన్లు సాంబారు చుట్టూ వేసేసి, ఉప్పు వేసుకో 2 స్పూన్లు, కొంచెం వేసుకో అంత వద్దు, కొద్దిగా సరే. ఉప్పు, ఇది కారం చూడండి సరిపడా 4 స్పూన్లు కారం కలిపేసే. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూను, ఎగరే అది. ఇదిగోండి ఆముదం, నీ సాసం లేకుండా 2 స్పూన్లు ఆముదం, ఎగరే. అట్లాగే ఎగరే కనపా చేయి కావాలి. చింతపండు చూపించు, చింతపండు చేతితో చూపించు. ఇదిగోండి చింతపండు ఒక 50 గ్రామ్స్ ఉంటుంది, అది నానబెట్టుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చేపల దీనిలో పౌడర్ వేస్తుంది. మెంతులు అంటే ఇవి ఒకసారి కాదులేండి, దీంట్లో చేసుకున్న పౌడర్లు తీస్తున్నా. మెంతులు బాగా చిటపట్లాడాలి. ఇవన్నీ ధనియాలు, ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆవాలు, ఇవి మాడకుండా చిన్న మంట మీద ఇందులో పెట్టేసుకోవాలి. చిటపట్లాడింది చూడండి, అట్లా చిటపట్లాడాలి. జీలకర్ర కొంచెం బాగా మారకుండా అలా వేసుకోవాలి చిన్న మంట మీద. దీనిలోనే మెంతులు కొంచెం, ఒక్క నిమిషం మనం అవి బాగా చిటపట్లాడిన తర్వాత చిటపట్లాడాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేస్తాం. ఇదిగోండి పచ్చిమిర్చి వేసి ఇలా కొంచెం వేగాలి. పచ్చిమిర్చి అయితే మంట ఉండదు, ఉడికిన దానికంటే కూడా ఆయిల్లో వేగిన పచ్చిమిర్చి మంట ఉండదు. సరే ఇవి మొత్తం
వేసుకోండి. అలాగ అయిన తర్వాత ఈ తల పీసులు సెంటర్లో పెట్టుకోండి. అడుగంటినా కూడా ముక్క అయితే అతుక్కుపోద్ది. ఇవి అనుకోండి అతుక్కున్నా పర్వాలా, టేస్ట్గా ఉంటుంది. ఉడికితే ఇలా మొత్తం పేస్ట్ చేసుకున్నాం ముక్కలు. ఒక ముక్క ఫ్రై చేద్దాం అమ్మాయి. చేసేది ఇదే ఇదిగోండి, ఇదిగో పులుసు పోసుకోవాలి. ఇప్పుడు మనం పులుసు పోసుకోవాలి. కనిపిస్తుంది కదా. ఇలా తిప్పుకోండి. పొడితే ఇంకా చెప్పాను కదా, పొడి తీసుకోండి. కొత్తిమీర లాస్ట్లో కొంచెం ఎన్నపూస, కూరకాయ ఎన్నపూస చాలా బాగుంటుంది. పండు చేప, పండు కప్ప అంటారు కదా, పండు చేప అండి. చూడండి, పండు చేప పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.